హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ టప్ క్లీన్ ఎలా చేయాలో చూపిస్తానండి. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటంటే నా ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను వాషింగ్ మిషన్ టప్ క్లీన్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఏం లేదండి, ఈజీగా సింపుల్గా మనం టప్ క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఈ వాషింగ్ మెషిన్ అనేది ఆల్మోస్ట్ 4.5 years అయిందనమాట పర్చేస్ చేసి. కాకపోతే ఇది నాకైతే చాలా ఇయర్స్కి వచ్చింది కాబట్టి నేను ఇది ఎలాగ మెయింటైన్ చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికి కావాల్సిన ఒకటే ఒక ప్రోడక్ట్ అనమాట. అదేంటంటే ఈ ఎల్జీ వాళ్ళది స్కేల్ గో ప్రోడక్ట్ పౌడర్ అనమాట. ఈ పౌడర్ అనేది మనకి సర్వీసింగ్ చేసే వాళ్ళే ఇస్తారండి, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయన్నమాట. సో ఈ స్కేల్ గో పౌడర్ వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్స్ కానీ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఎటువంటి వాషింగ్ మిషన్స్కైనా వాడచ్చు అనమాట. కాకపోతే ఈ స్కేల్ గో పౌడర్ అనేది మన సర్వీసింగ్కి ఎవరైతే వస్తారో వాళ్ళు రికమెండ్ చేస్తేనే వాడాలన్నమాట. ఈ మిషన్కి తగ్గట్టు వాళ్ళ పౌడర్ అనేది ఇస్తారండి. కాకపోతే ఆన్లైన్లో దొరికేటివి కొన్ని ఫేక్ పౌడర్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయని చెప్పారనమాట. సో అవి వాడితే డ్రమ్ అనేది లైఫ్ టైం తగ్గిపోతుంది అని చెప్పారనమాట. సో అందుకనేసి ఎల్జీ వాళ్ళ యొక్క స్కేల్ గోనే నేను యూజ్ చేస్తున్నానండి. చాలా ఇయర్స్ వరకు నాకైతే ఈ మిషన్ వచ్చేసింది అనమాట. సో ఇది ఎలా వాడాలో నేను చూపిస్తానండి. ఏం లేదండి, మనం ఎక్కడైతే డిటర్జెంట్ అనేది వేస్తామో లిక్విడ్ అనేది ఆ ఏరియాలో మనం ఇలా తీసుకొని ఈ స్కేల్ గో పౌడర్ని ఆ డిటర్జెంట్ వేసే ఏరియాలో ఒక ప్యాక్ మాత్రం వేసేసేయాలి పూర్తిగా. ఈ విధంగా ఈ స్కేల్ గో పౌడర్ని ఒక ఫుల్ ప్యాక్ కానీ హాఫ్ ప్యాక్ కానీ వేసుకోవచ్చు. నీట్గా క్లీన్ అయిపోతుందండి టబ్ అనేది. ఈ విధంగా వేసిన తర్వాత క్లోజ్ చేసేసి, ఈ విధంగా ఈ పౌడర్ వేసిన తర్వాత అది క్లోజ్ చేసేసిన తర్వాత మీరు స్టీమ్ సైకిల్లో టప్ క్లీన్ అనే ఆప్షన్ అయినా సెట్ చేసుకోవచ్చండి. లేదా పక్కన వైఫై కనెక్ట్ చేసుకొని దాంతోపాటు టచ్తో అక్కడ ఆప్షన్స్లో ఉంటుందన్నమాట, టప్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది. అదైనా యూజ్ చేసేసి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టీమ్ సైకిల్లోకి వెళ్ళి ఫస్ట్ పవర్ ఆన్ చేయాలండి. ఇక్కడ చాలా మల్టీ ఆప్షన్స్ ఉంటాయి తెలుసు కదండి. అందులో టప్ క్లీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా టప్ క్లీన్ అనే ఆప్షన్ని మనం సెట్ చేసుకోవాలి. టప్ క్లీన్ అనే ఆప్షన్ సెట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఉంది కదండి టైమర్ని కూడా సెట్ చేసేసుకోవాలి. టప్ క్లీన్ అనే ఆప్షన్ సెట్ చేసుకున్న తర్వాత పవర్ బటన్ కూడా ఆన్ చేసేస్తున్నానండి. లేదా రైట్ సైడ్లో మనకి టచ్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది కదండి, అక్కడ కూడా మనకి ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్న టచ్ స్క్రీన్లో మీకు టప్ క్లీన్ అనే ఆప్షన్ కన్నా ఉంటే అక్కడే మనము చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మల్టీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు కనుక ఆ ఆప్షన్స్ కన్నా తెలిస్తే అందులో కూడా సెట్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం స్టార్ట్ బటన్ ఆన్ చేసిన తర్వాత అది టైమర్ అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ టప్ క్లీన్ ఆప్షన్ సెట్ చేసి ఆన్ చేసిన తర్వాత నాకైతే ఎంత టైంలోకి టప్ క్లీన్ అనేది అయిపోయిందో నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ఆన్ చేసిన తర్వాత డిఫాల్ట్గా టైమర్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. నాకైతే ఇక్కడ మ్యాక్సిమం 1 hour 14 minutes అయితే సెట్ అయిపోయిందండి. ఈ 1 hour 14 minutes లోపు ఈ వాషింగ్ మిషన్ టప్ క్లీన్ అనేది అయిపోతుంది అనమాట. తర్వాత చూస్తే అదే డిఫాల్ట్గా 1 hour 14 minutes తర్వాత మిషన్ అనేది అదే ఆఫ్ అయిపోతుంది. తర్వాత డ్రమ్ అయితే నీట్గా క్లియర్గా క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇది కనుక ఈ ప్రాసెస్ని కనుక మనం చేసుకుంటే 2 monthsకి ఒకసారి మన వాషింగ్ మిషన్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందండి. సో అంతేనండి. ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే ఎవరైతే న్యూగా మ్యారీడ్ అయిన కపుల్కి కొత్తగా వాషింగ్ మిషన్స్ కొని ఉంటారు కదండి, వాళ్ళకి ఇది ఎలా యూజ్ చేయాలో తెలియదు అనమాట. ఈ ఆప్షన్ అనేది ఉందని ఒక ఐడియా అయితే ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం, అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేనండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.